హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు టీజీపీఎస్సీ అనేది ఓటీఆర్ రిజిస్ట్రేషన్‌కి అవకాశం ఇచ్చింది. దీని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. గూగుల్‌కి వెళ్లి టీజీపీఎస్సీ అని టైప్ చేస్తే టీజీపీఎస్సీ వెబ్‌సైట్ అనేది వస్తుంది. టీజీపీఎస్సీ పైన ట్యాప్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓటీఆర్ రిజిస్ట్రేషన్‌కి లాస్ట్ డేట్ వచ్చేసి 25th మార్చ్ 2026 వరకు ఉంది. దీంట్లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేస్తే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. తరువాత ఓటీపీ అండ్ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎడిట్ చేసుకునే వాళ్ళు ఎడిట్ ఓటీఆర్ పైన ట్యాప్ చేస్తే వాళ్ళు ఇలా టీజీపీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు టీజీపీఎస్సీ ఐడీ గుర్తు లేకపోతే నో యువర్ టీజీపీఎస్సీ ఐడీ పైన ట్యాప్ చేస్తే ఆధార్ కార్డ్ నంబర్ అండ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే టీజీపీఎస్సీ ఐడీ వస్తుంది. ఈ ఐడీతో ఓపెన్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నంబర్ అండ్ మీ నేమ్‌తో వెబ్‌సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ కోసం ఆధార్ కార్డ్ నంబర్ అండ్ నేమ్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇక బేసిక్ డీటెయిల్స్‌లోకి వెళ్తుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి నేమ్, ఫాదర్ నేమ్, ప్లేస్ యాస్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి తర్వాత కాస్ట్ దగ్గర మీరు ఏ కాస్ట్ వాళ్ళైతే ఆ కాస్ట్ నంబర్ ఎంటర్ చేయాలి. బీసీ వాళ్ళైతే ఒకవేళ నాన్ క్రిమిలియర్ కాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎన్‌సీసీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే ఎస్ అని పెట్టుకోండి. లేకపోతే నో అని పెట్టుకోండి. కాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయకపోతే నెక్స్ట్‌కి వెళ్ళదు. నెక్స్ట్ అడ్రెస్ డీటెయిల్స్. ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ ఫిల్ సేమ్ యాస్ ప్రెజెంట్ అడ్రెస్. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ స్టడీకి వెళ్ళిపోతుంది. 1st to 7th క్లాస్ అకాడమిక్ ఇయర్, స్కూల్ నేమ్ రెగ్యులర్‌గా చదివి ఉంటే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. మీ డిస్ట్రిక్ట్‌ని మెన్షన్ చేయండి. కరెక్ట్‌గా ఇయర్ టు ఇయర్ కాలిక్యులేట్ చేసుకొని చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ. ఒకవేళ మీరు పీజీ చేస్తే పీజీ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. హాల్ టికెట్ నంబర్, డిస్ట్రిక్ట్, బోర్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, కాలేజ్ నేమ్, పర్సంటేజ్ డీటెయిల్‌గా ఎంటర్ చేయండి. తర్వాత సర్టిఫికేట్స్ అప్‌లోడ్స్. కాస్ట్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళకు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. ఇక్కడ 1st to 7th ఒక్కటే బోనాఫైడ్ 7 టైమ్స్ అప్‌లోడ్ చేయాలి. సేమ్ స్కూల్ ఉంటే. డిఫరెంట్ స్కూల్ ఉంటే ఏ ఇయర్‌కి ఆ ఇయర్ డిఫరెంట్ స్కూల్ బోనాఫైడ్ అప్‌లోడ్ చేయండి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉంటే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. పాత వాళ్ళకు ఆల్రెడీ అప్‌లోడ్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ అని ట్యాప్ చేస్తే ఇలా చూయిస్తుంది. ఏదైనా మీరు అప్‌లోడ్ చేయకపోతే అప్‌లోడ్ చేస్తేనే నెక్స్ట్‌కి వెళ్తుంది. లాస్ట్‌కి డిక్లరేషన్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేస్తే ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూ చేస్తే 3 మినిట్స్ వరకు టైం వస్తుంది. ఆ సైట్‌లోనే ఉండి చెక్ చేసుకొని ఏవైనా కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ ఓకే అనిపిస్తే ఓకే పైన క్లిక్ చేస్తే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. తర్వాత ప్రింట్ అనేది డౌన్‌లోడ్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ న్యూ వన్ కొత్తది అండ్ బీసీ వాళ్ళకు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్, 1st to 7th క్లాస్ బోనాఫైడ్, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉంటే పీజీ. ఈ అన్ని సర్టిఫికేట్స్ వచ్చేసి 40 కేబీ టు 200 కేబీ ఉంటేనే అప్‌లోడ్ తీసుకుంటుంది. 1 ఫోటో, 1 సిగ్నేచర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఈ ఫోటో వచ్చేసి 4 కేబీ టు 50 కేబీ. సిగ్నేచర్ వచ్చేసి 1 కేబీ టు 30 కేబీ ఉండాలి. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్‌గా రీసైజ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే 10 మినిట్స్ కంటే ఎక్కువ సేపు ఉండదు. సెషన్ ఔట్ అని వస్తుంది. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్, రిజిస్ట్రేషన్స్, నోటిఫికేషన్ అప్డేట్స్, రిజల్ట్స్, ఆల్ సబ్జెక్ట్ కంటెంట్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.